ఐటీడీఏ పీఓగా తన మార్కును చూపిస్తున్నారు ఐఏఎస్ రాహుల్. సంస్కరణలతో గిరిజనుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన విద్యార్థులు చదువులో రాణించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. మార్పుకు కేరాఫ్ గా మారిన ఐటీడీఏ పీఓపై గ్రౌండ్ రిపోర్ట్. గత పాలకుల హయాంలో వచ్చిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం చేయటం కారణంగా ఐటీడీఏ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు ఐటీడీఏ కొత్త పుంతలు తొక్కుతా ఉంది. ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇక్కడున్న అధికారి ఏం చేయాలనుకుంటున్నారు, ఐటీడీఏ పైన ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఐటీడీఏకి రావడం జరిగింది. ఐటీడీఏ పరిధిలో ఎలాంటి విస్తరణ జరుగుతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి కొత్త ఒరవడి సంతరించుకోబోతుంది అనే విషయాలు ఇక్కడున్న అధికారులతో స్థానికంగా ఉన్న ప్రజానికంతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1974-75లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మంలో పనిచేయడం ప్రారంభించి 1979లో పాల్వంచకు, 1993లో భద్రాచలానికి ఐటీడీఏ హెడ్ ఆఫీస్ మారింది. 2002లో ప్రభుత్వ ఉత్తర్వుతో ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలను ప్రాజెక్టు ఆఫీసర్ ఐటీడీఏ నియంత్రణలోకి తెచ్చారు. అప్పటి నుంచి అనేక మంది ప్రాజెక్టు ఆఫీసర్లుగా పనిచేశారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి రాహుల్ ప్రాజెక్టు ఆఫీసర్ గా ఉన్నారు. ఐటీడీఏలో సంస్కరణలు చేపట్టి అనేక మార్పులు తీసుకొచ్చారు. కొత్త కార్యక్రమాలతో ఆదివాసీ, కోయ, నాయకపోడు సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్. కనుమరుగవుతున్న ఆదివాసీ భాషను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ జాతుల చరిత్ర తెలుసుకునేలా గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో వారు వాడే వస్తువులు, నగలు, సంప్రదాయ దుస్తులు, కొమ్ములు, సంగీత పరికరాలు, దేవతామూర్తుల బొమ్మలు, గుడిసెల నమూనాలతో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. వీటిని పర్యాటకులు, వీఐపీలు వచ్చి చూసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూజియం ఆవరణలోని 2 చెరువుల్లో బోటింగ్ కు డిజైన్ చేస్తున్నారు పీఓ. ఆదివాసీలు నివసించే వెదురు ఇండ్లు, గుడిసెలు నిర్మిస్తున్నారు. పర్యాటకులు గిరిజన సంప్రదాయ కొమ్ములు, రేలా డ్రెస్సులు ధరించి ఫోటో దిగేలా ఫోటోషూట్ ఏర్పాటు చేస్తున్నారు. రేలా నృత్యాలు, కొమ్ము డాన్సులు, ఆదివాసీలతో కలిసి వీడియో షూట్ చేసేలా టూరిస్టుల కోసం అరేంజ్ చేస్తున్నారు. ఇప్పటికే 3 దూలాల ఇళ్లు ఏర్పాటు చేశారు. మంచెను సిద్ధం చేశారు. వెదురు గుడిసె, మట్టి ఇల్లు, సెల్ఫీ పాయింట్లు, వెదురు బొంగులతో నడిచే దారి ఏర్పాటు చేశారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. త్వరగా పనులు పూర్తి చేసి ఈ నెల 10న ముక్కోటి రోజున ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. నాయకపోడు, ఆదివాసీ, కొండరెడ్లు వెదురు కల్పతో తయారు చేసే బొమ్మలను టూరిస్టులు కొనుగోలు చేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులు, వనమూలికలు, వాటి ప్రాముఖ్యతను తెలిపేలా చర్యలు తీసుకుంటున్నారు పీఓ రాహుల్. వృత్తుల పరంపర ఎట్లా వచ్చింది అనే దానికి నిదర్శనంగా అన్ని ఆధారాలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. అంటే హంటింగ్, పెద్ద పెద్ద పులుల దగ్గర నుంచి, జింకల దగ్గర నుంచి, కుందేళ్ల దగ్గర నుంచి, బురకపిట్టల దగ్గర నుంచి ఎన్నింటినీ మరి గిరిజనులు వేటాడతారు, హంటింగ్ చేస్తారు అనే దానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఫిషింగ్కి సంబంధించి ఊతలు అని, ఎత్తెలు అని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ క్యాటిల్ రేరింగ్ అని అంటే మనం పశు పోషణ, పశువులకు మందుగొట్టాలు ఎట్లా మందుగొట్టాలతో సర్వ్ చేస్తారు అది కానీ, వాటి ముక్కుతాడులు ఎట్లా కడతారు, వాటికి దానా ఎట్లా పెడతారు, ముల్లికట్టెలు అంటే ఏంటివి, ఇట్లా రకరకాల గంటలు అంటే మెడలో గంటలు కడతారు, ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. క్యాటిల్ రేరింగ్కి సంబంధించి ఉన్నాయి. ఆ తర్వాత అగ్రికల్చర్లో మొదటి స్టేజ్ హో అగ్రికల్చర్ అని అంటారు. అంటే ఒక కురిపె లాంటిది ఉంటుంది. ఆ కురుపతోటి భూమిని తవ్వి విత్తనాలు వేయటం మొదలుకొని ఆ తర్వాత నాగన్లు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. సో ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అగ్రికల్చర్కి సంబంధించి కూడా దీంట్లో ఉంటాయి. ఆ తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే ఇంట్లో ఏముంటాయి, ఇంట్లో మంచాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, బల్లలు ఉంటాయి, అంచెలు ఉంటాయి, గుల్లలు ఉంటాయి, మరి ఉయ్యాలలు ఉంటాయి, రకరకాల వస్తువులు ఉంటాయి. ఈ ఇంటి వస్తువులన్నీ కూడా ఆర్గానిక్ వస్తువులు ఇప్పుడు చాలా చోట్ల లేవు. అవన్నీ కూడా ఈ మ్యూజియంలో హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ తర్వాత రిలీజియన్కి సంబంధించి, మతానికి సంబంధించి ఇలవేల్పులు అనే దేవతల్ని వీళ్ళు కొలవడం జరుగుతుంది. ఇంటి పేరుకు ఒక దేవత ఉంటుంది. ఆ ఒక్కొక్క దేవత యొక్క ఆనవాళ్ళు, పవిత్ర ఆనవాళ్ళు ఎట్లా ఉంటాయి, వాళ్ళ చరిత్రలని పడిగేలు అనే వాటి మీద చిత్రించడం జరుగుతాయి. ఆ పడిగేలు కానీ, పవిత్ర ఆనవాళ్ళు కానీ గురుగులు కుండలలో ఉంటాయి. అవన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది.
దమ్మగూడెం మండలంలోని బొజ్జిగుప్ప గ్రామంలో గిరిజన సంప్రదాయం ప్రకారం వీకెండ్లో గడిపేలా ఏర్పాట్లు చేపడుతున్నారు ఐటీడీఏ పీఓ. ఇందుకోసం ఔత్సాహికులైన గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. ఐటీడీఏలోని వివిధ విభాగాల బాధ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, పబ్ కల్చర్ కు అలవాటు పడ్డ వారికి నోరూరించే రుచికరమైన సంప్రదాయ గిరిజన వంటకాలను సిద్ధం చేయనున్నారు. రాగి, జొన్న జావా, రాగి జొన్న లడ్డూలు, నువ్వుల లడ్డు, రాగి జొన్న బిస్కెట్లు, రాగి జొన్న సంకటి, గటక అన్నం, కరకొమ్ములతో కూర, పచ్చకూర, బొద్దుకూర, చెంచల కూరను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నాటుకోడి పులుసు, ఎండుచేపల పులుసు, రొయ్యల పులుసు, ఎండుచేపల కారం, బొంగు చికెన్లతో పాటు మాంసాహార వంటకాలను పర్యాటకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. జొన్న పేలాలు, బొబ్బెర గుగ్గిళ్లు, జొన్న గుగ్గిళ్లు, సీజనల్ పండ్లు అందుబాటులో ఉంచనున్నారు. భద్రాచలం రాములవారి దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా గిరిజన మ్యూజియాన్ని చూడాలి అనే ఉద్దేశంతో మాకు మెయిన్గా కొండారెడ్డి, స్నాయక్పోడు, కోయాస్ ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తూ బాంబూ హౌసెస్, మడ్ హౌసెస్ చేస్తున్నాము. కోయా ఫుడ్ అనేది చాలా హెల్తీ ఫుడ్, దాన్ని కూడా మేము సర్వ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు భద్రాచలం సారాపాక జనాభా కలిసి 1,00,000 దాటిపోయి ఉంది. ఇక్కడ ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చి చూసి కూర్చొని కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. సో మా మ్యూజియాన్ని వాళ్ళు చూడాలి. దాంతోపాటు పిల్లలకు ట్రెడిషనల్గా ఫుడ్ తినిపించాలి. దాంతోపాటు వాళ్ళకు ట్రెడిషనల్ ఆటలు, అంటే మేము కొన్ని ఆర్చరీ పెడదాం అనుకుంటున్నాము, చిన్న బోటింగ్ యూనిట్ పెడదాం అనుకుంటున్నాము. ఇట్లా కల్చర్ రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ మెయిన్గా పిఓ పరిధిలో ఉండేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అన్ని విజిట్స్ చేస్తే కొద్దిగా మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వెనకబడింది అని అర్థమైతే, సో ఇప్పుడు ఉద్దీపకం అనే కొత్త ప్రోగ్రామ్ తెచ్చాము 3rd, 4th, 5th పిల్లల కోసం. 3rd, 4th, 5th బేసిక్స్ వస్తే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్ ఉండదని మా టీచర్స్, మా ఆఫీసర్స్ అందరూ కూడా దానిపైన వర్క్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం పైన కూడా ఐటీడీఏ ఫోకస్ చేస్తుంది. రీసెంట్గా దుమ్మగూడెం చర్లలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ విజిట్ చేసి వాళ్ళు ఓన్లీ వరి, పత్తి అనే కాకుండా ఆయిల్ పామ్ వైపు షిఫ్ట్ అవ్వడం కానీ, లేకపోతే మిల్లెట్స్ వైపు షిఫ్ట్ అవ్వడం కానీ, ఇట్లా చేసి క్రాప్ డైవర్సిటీ కూడా చేస్తారన్న ఉద్దేశంతో ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తానికి మన భద్రాచలము ఏరియా హాస్పిటల్లే మేజర్ సోర్స్గా ఉంది. సో దాని డెవలప్మెంట్ కోసం కూడా ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ శాంక్షన్ చేయించుకున్నాము, ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ శాంక్షన్ చేయించుకున్నాము. సో ఓవరాల్గా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, కల్చర్ అనేది ఈ 4 స్తంభాలుగా మేము ఐటీడీఏ తరఫున పెట్టుకొని ప్రతి ఏజెన్సీ ఏరియాలో ఉన్న మారుమూల గ్రామంలో కూడా అవి అందేలా, అవి కూడా క్వాలిటీగా అందేలా, ఈ ప్రజలు అంతా కూడా చాలా హ్యాపీగా ఉండి ముందుకెళ్లేలా ఐటీడీఏ తరఫున చాలా కృషి చేస్తున్నాం. పాల్వంచలోని కిన్నెరసాని మోడల్ క్రీడా పాఠశాలలో ప్రవేశం లభిస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట పడినట్లే అనేలా తీర్చిదిద్దారు పీఓ రాహుల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గురుకుల పాఠశాలను 2019 నుంచి క్రీడా పాఠశాలగా మార్చారు. ఇందులో 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు దశల వారీగా పలు రకాల పరీక్షలు నిర్వహించి వారి క్రీడా సామర్థ్యాన్ని బట్టి ప్రవేశం కల్పిస్తున్నారు. 2 క్రీడా పాఠశాలల్లో 25 లక్షలతో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు పీఓ. మరో 6 లక్షలతో ఐటీడీఏ పరిధిలోని అన్ని స్కూల్స్ కు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి నిపుణులైన కోచ్లను తీసుకొచ్చి పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. జోన్ స్పోర్ట్స్ లో 33 జిల్లాల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దక్కేలా చేశారు పీఓ. మాకు స్పోర్ట్స్ స్కూల్ పెట్టారు. నేను ఆడేది ఆర్చరీ, నేషనల్ ప్లేయర్. ఒకప్పుడు మాకు ఆర్చరీ మెటీరియల్స్ ఉండేటివి కావు. రాహుల్ సార్ వచ్చేప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి మేమందరం ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. కోచ్ కూడా లేకుంటే కోచ్ కూడా వచ్చారు, మణిపూర్ నుండి వచ్చారు. పక్క గేమ్ వాలీబాల్ అవన్నీ లేకుండే అన్ని రాహుల్ సార్ వచ్చడం వల్ల అన్ని మెటీరియల్స్ వచ్చాయి. అలాగే కబడ్డీ మ్యాట్ కూడా లేకుండే కబడ్డీ మ్యాట్ అవన్నీ చాలా ఇచ్చారు. రాహుల్ సార్కి కృతజ్ఞతలు. గిరిజన విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. టీచర్ల కొరత, లెక్కలు, ఆంగ్ల భాషపై పట్టు లేకపోవడంతో వారి రిజల్ట్ అతి తక్కువగా నమోదు అవుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వేదిక్, ఉద్దీపకము పుస్తకాలను తీసుకొచ్చారు పీఓ. 6, 7, 8 తరగతుల పిల్లల కోసం ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలతో పాటు వేదిక్ మ్యాథ్స్ పుస్తకాల ద్వారా గణితాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దీంతో గిరిజన పిల్లలు ఈజీగా మ్యాథ్స్ పై పట్టు సాధిస్తున్నారు. ఉద్దీపకము పుస్తకాలు 3, 4, 5 తరగతుల పిల్లలకు అందజేస్తున్నారు. వీటిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి ఉండేలా తయారు చేశారు. వేదిక్ మ్యాథ్స్ 8,000 కాపీలను ముద్రించారు. ఉద్దీపకము పుస్తకాలు 7,650 పుస్తకాలు ముద్రించారు. ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ కింద వీటి కోసం 25 లక్షలు ఖర్చు చేశారు.
ఐఎమ్ స్టడీ 4th క్లాస్. ఉద్దీకం బుక్ వచ్చిన కాడ నుండి మాకు వచ్చేస్తున్నాయి అన్ని. మా రాని పిల్లలకి కూడా వస్తున్నాయి కొంచెం కొంచెం. సార్ వాళ్ళు కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు. మాకు రాకపోయినా కూడా సార్ ఇది రాలేదు సార్ అంటే 1కి 10 సార్లు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా నేర్చుకుంటాం. ఈ బుక్ పెట్టిన ఐటీఏ సార్ గారికి, పిఓ సార్ గారికి థ్యాంక్ యూ. చదువులో అడవి బిడ్డల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇనిషియేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు పీఓ రాహుల్. 10వ తరగతి చదువుతున్న 2005 మంది పిల్లల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ప్రతిరోజు స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్టులు నిర్వహిస్తూ పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం 20 మంది స్కూల్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్, ఎన్జిటి క్యాడర్ ఉన్న వారిని నియమించారు. వీళ్లంతా రోజు పీఎంఆర్సీకి రిపోర్టు చేయాలని నిబంధన పెట్టారు. విద్యార్థుల అటెండెన్స్ రోజు వాట్సాప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం విధుల్లో ఉండే ఉపాధ్యాయులు నోట్ కెమెరా ద్వారా ఫోటో వాట్సాప్ చేయాలని నిబంధన పెట్టారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ ఉద్దీపకం అనే బుక్ మా పిఓ సారు దాన్ని పెట్టడం వల్ల ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలు, వెనకబడి ఉన్న పిల్లలు దాన్ని ముందుకు వెళ్తున్నారు. ఈ ఉద్దీపకం వల్ల మా పిల్లలు ఇప్పుడు గ్రో అవుతున్నారు సార్. ఇంగ్లీష్లో కూడా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ని గుర్తించగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఐటీడీఏ పీఓ రాహుల్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు ఆదివాసీ సంఘాల నేతలు. రాహుల్ ఐటీడీఏ పీఓక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఏ విధంగా అంటే ఖచ్చితంగా గిరిజన కుటుంబాల్లో, గిరిజన యువతలో అనేక రకాల అభివృద్ధి జరగాలి, అనేక రకాల ఉద్యోగాలు వాళ్లకు రావాలి, అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దాంతో గిరిజన యువత మొత్తం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. అధికారులు అనుకుంటే ఏదైనా సాధించగలం, అధికారుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా యువత దూసుకెళ్తుంది. విడుదల షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, భద్రాచలం.